cannot conduct a tribunal without having access to the public. ఓకే, అయితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పుడు వాళ్ళని అన్నప్పుడు బీఆర్ఎస్ కూడా వస్తుంది. బీఆర్ఎస్ కూడా గతంలో చేసినవన్నీ కూడా అంటారు. అనేటప్పుడు దాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు సార్? ఇప్పుడు ఒక విషయం వన్ మిస్టేక్ డస్ నాట్ జస్టిఫై ది అదర్ మిస్టేక్, నెంబర్ 1. నెంబర్ 2, నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద టెక్నికాలిటీస్. బీఆర్ఎస్ పార్టీలోకి వాళ్ళు జాయిన్ అయినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు లేదు అని చెప్పని నేను ఐ డోంట్ వాంట్ టు డిఫెండ్ సో డీప్. అయాలా న్యాయబద్ధంగా ఏ రకమైనటువంటి చిక్కులు లేకుండా మొత్తం పార్టీని మెర్జ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ జాయిన్ అయినారు. ఇక్కడ పార్టీల మెర్జర్ జరగలే 10 people have defected, నెంబర్ 1. నెంబర్ 2, రాహుల్ గాంధీ గారు దేశమంతా రాజ్యాంగం పట్టుకొని సంవిధాన్కు బచావ్ అని చెప్పని జై సంవిధాన్ చెప్పని తిరుగుతాడు. తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో ఎలక్టోరల్ రిఫార్మ్స్ పేరు మీద 10th షెడ్యూల్లో వి విల్ మేక్ అమెండ్మెంట్స్ సో దట్ దేర్ ఇస్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అని చెప్పని దేశానికి వాగ్దానం చేసి వాళ్ళు 90 సీట్లు గెలుచుకొని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా అధికారంలో కూర్చుంటారు. మరి మీరే వాగ్దానం చేస్తారు, మీరే మేనిఫెస్టోలో పెట్టుకుంటారు, మీరే తుంగలో దొక్కిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ గురించి మాట్లాడే హక్కు ఎక్కడికి మీకు? వాట్ మోరల్ అథారిటీ దట్ యూ హ్యావ్? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే మీరు ఇవాళ పార్టీ మారి మళ్ళీ ఏం చెప్తున్నారు? మీరు పార్టీ మారలేదని చెప్తున్నారు. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు బాహటంగా పార్టీ మారిండ్రు, పార్టీనే మెర్జ్ చేసి పడేసుకున్నారు. అది తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ పార్టీ మెర్జర్ జరిగిపోయింది. మరి ఇక్కడ నువ్వు పార్టీలు మారిన తర్వాత పార్టీలు మారలేదని చెప్పిస్తున్నందుకు సాక్షాత్తు రాహుల్ గాంధీ గారిని కలిస్తే, మీనాక్షి నటరాజన్ కలిస్తే, అంతకుముందు ఉన్న ఆమె పేరు ఏదో ఉండే ఆ బెంగాల్ ఆమె ఇన్ఛార్జ్ ఆమెను కలిస్తే మొత్తం పార్టీ మీటింగ్లలో పార్టిసిపేట్ అయిన తర్వాత మేము పార్టీ మారలేదని చెప్పేందుకు అంటే హూమ్ ఆర్ యూ చీటింగ్? ప్రజల చెవులలో పూలు లేవు కదా. నువ్వు మేనిఫెస్టో పెట్టుకున్న దాన్ని నువ్వే తుంగలో దొక్కుతున్నాక మళ్ళీ నువ్వు బీఆర్ఎస్ పార్టీని అనేటువంటి ఒక హక్కు, నైతిక హక్కు నీకు పోయిందిగా. కాబట్టి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డిస్కసింగ్ అబౌట్ వాట్ హస్ హ్యాపెండ్. యూ ప్రామిస్ సంథింగ్, యు ఆర్ వైలేటింగ్ ద సేమ్ థింగ్ టుడే. అదే చర్చ జరగాల్సింది. సరే, అంటే మీరు ఒక విషయంలో అంగీకరిస్తారు ఏంటంటే, సరే గతంలో తప్పు జరిగింది, మీరు ఎక్కడో దగ్గర ఆగాలి. ఇది గతంలో తప్పు జరిగింది, బట్ గతంలో నేను భరతన్న చెప్పండి. పార్టీ ఫిరాయింపులు ప్రజల యొక్క మనోభావాలకు, ప్రజల ఓటేస్టోడు గంట సేపు లైన్లో నిలబడతాడండి. 2 గంటలు లైన్లో నిలబడి ఎండనక వాననక వాడు లైన్లో నిలబెడతాడు. ఆ వచ్చి ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో వాడు ఓటేసి వెళ్ళిపోతాడు. ఆ ఓటును వాళ్ళు వేసిన ఓటును దుర్వినియోగపరుస్తూ వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్ కు భిన్నంగా పార్టీ మారినప్పుడు ప్రజలు మా వ్యక్తుల కోట్లేస్తారు కంటే కూడా గుర్తుల కోట్లేస్తారు. ఒక పార్టీ ప్రతినిధిగా నువ్వు పోటీ చేసినప్పుడు ఆ పార్టీ కోటేస్తే నువ్వు పార్టీ మారినప్పుడు ఇది సామాజిక నేరం. ఇది ఇట్స్ అ క్రైమ్. జస్ట్ బికాజ్ ఓటర్ డస్ నాట్ హ్యావ్ వాయిస్, వాడికి ఓటేసిన వాడికి వాయిస్ లేదు కాబట్టి నేను ఏం పడితే చేస్తా అని చెప్పని ఎప్పుడైతే పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళు గెలిచిన తర్వాత పార్టీలు మారినప్పుడు తప్పనిసరిగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ లో జరిగినటువంటి సందర్భంలో జరిగింది ఏంటంటే చట్టం ప్రకారంగా ఆర్పీ యాక్ట్ లో ఉన్నటువంటి ఒక వెసులుబాటు చేసినారు. ఫస్ట్ వ్యక్తి ఫిరాయించినప్పుడే కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది, కానీ 6 నెలల పాటు వెయిట్ చేసి ఆ తర్వాత అనౌన్స్ చేశారు. అప్పుడు యాక్షన్ తీసుకుని ఉంటే అట్లా చేసిన వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు ఆయనే ఫిరాయించాడు. నేనేమంటున్నాను అంటే వాట్ ఎవర్ హాస్ హ్యాపెండ్ బట్ యూ హ్యావ్ మేడ్ అ కమిట్మెంట్ టు ద కంట్రీ. నువ్వు భారతదేశానికి ఒక కమిట్మెంట్ ఇచ్చినాడు రాహుల్ గాంధీ. ఆ కమిట్మెంట్ ఏంటి అంటే 10th షెడ్యూల్ అమెండ్ చేస్తా, ఆటోమేటిక్ డిస్క్వాలిఫై చేస్తా, నేను డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేయను, రేవంత్ రెడ్డి అయితే ఈ చెట్టు మీద కాకి ఆ చెట్టు, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళతో కాల్చి పడేస్తా అని చెప్పని మాట్లాడిండు. మీరు అన్ని పెద్ద పెద్ద సిపాయిల లెక్క మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టి దేశమంతా ప్రచారాలు చేసి జై సంవిధానం చెప్పని తిరుగుకుంటా మళ్ళా మీరు ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా గవర్నమెంట్ గవర్నమెంట్ కూలుతుంది అన్నందుకే ఇట్లా చేయాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి డిఫెండ్ చేసుకుంటున్నారు. Now, shall I also say one thing now? రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు చేయకపోయి ఉంటే డిఫెక్షన్స్ ఉండకపోతుండే. మరి అందుకనే కాంగ్రెస్ లో ఉండంగా అన్నా, ఇది నేను కాంగ్రెస్ లో ఉండంగా కూడా అన్న మాట. రేవంత్ రెడ్డి గనక ఓటుకు నోటు దొంగతనాలు చేయకపోయి ఉంటే శాసనసభ ఫస్ట్ టర్మ్ లో తీసుకున్నందుకు వ్యతిరేకత రాలే. ఎందుకంటే గవర్నమెంట్ కూలుతోంది, కేసీఆర్ గవర్నమెంట్ కుట్ర జరుగుతుంది, వేరే రాష్ట్రం నుంచి కుట్ర జరుగుతుంది, చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు అని ఇట్లా వచ్చినందుకు ఫస్ట్ టర్మ్ లో డిఫెక్షన్ అయినా వ్యతిరేకత రాలే.
కానీ 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా తీసుకున్నందుకే, ప్రతిపక్షమే లేకుండా చేద్దాం అన్నందుకే వ్యతిరేకత వచ్చింది. ఫస్ట్ టైంలో యాక్సెప్టెడ్, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. యూ ఆల్సో హ్యావ్ టు రియలైజ్ వన్ థింగ్. అందుకే ఎవరైతే డిఫెక్ట్ అయి పార్టీలో చేరినారో వాళ్ళంతా ఓడిపోయినారు. అంటే ప్రజల అభిష్టం వ్యతిరేకంగా పార్టీలు మారితే ప్రజలు హర్షించట్లేరు అనేటువంటి ఒక ఫలితం మనకి 23 ఎన్నికల్లో స్పష్టంగా కనబడ్డది. తర్వాత ఆ 23 ఎన్నికల మేనిఫెస్టోలో మీరు గొప్ప గొప్ప వాగ్దానాలు చేసిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతూ స్పీకర్ని అడ్డం పెట్టుకొని స్పీకర్ ఆయన ఆజమాయిషి చెలాయిస్తూ అదేదో 4 గోడల మధ్యన చీకటి వ్యవహారం లెక్క ట్రిబ్యునల్ హియరింగ్స్ కండక్ట్ చేస్తూ అటు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇదంతా ఎందుకు ఈ తతంగాలు? ఇవాళ ముకుల్ రాయ్ జడ్జ్మెంట్ ఈజ్ అ టైట్ slap on any defector. Number one, it's a pathfinder for speaker, pathfinder for courts. కాబట్టి దయచేసి నేను గడ్డం ప్రసాద్ గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఒకటి, వెంటనే ముకుల్ రాయ్ గారి యొక్క జడ్జిమెంట్ ను ఆధారంగా చేసుకొని ఆయన హియరింగ్ టైం వేస్ట్, ఇదంతా స్ట్రైట్ అవే ఈ కెన్ ఎన్నికలు కండక్ట్ చేసుకున్నట్టుగా వెసులుబాటు ఉంది. రెండవది, లేదు నేను ట్రిబ్యునల్స్ కండక్ట్ చేస్తా అంటే మాత్రం మీరు రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించండి. ఇష్టం వచ్చినట్టుగా 4 గోడల మధ్యన సీక్రెట్ గా నిర్వర్తిస్తాము, ప్రజలకు సంబంధం లేదు, ఓటర్లకు సంబంధం లేదు, తోటి ఎమ్మెల్యేలకు సంబంధం లేదని చెప్పని అదేదో ఫట్వాలు జారీ చేసినట్టుగా బులెటిన్లు జారీ చేసి మీరు దాని యొక్క నియంతృత్వ పోకడతో చేసినట్టయితే అది అప్రజాస్వామికమవుతుంది, రాజ్యాంగానికి వ్యతిరేకమవుతుంది. తనకున్నటువంటి ఒక విస్తృత స్థాయి అధికారులకు మీరు వ్యవహరించినట్టుగా భావించవలసి వస్తుంది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఆత్మ ప్రబోధంతో, రేవంత్ రెడ్డి గారి ప్రబోధంతో కాకుండా స్పీకర్ గారు వ్యవహరించాలని చెప్పని కోరుకుంటున్నాను. ఓకే. సో